శ్లోకం 1-2 సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు దీని తెలుగు భావం చూద్దాం. సంజయుడు చెప్పాడు, పాండవుల సైన్యం యుద్ధానికి చక్కగా అమర్చబడి ఉండటాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడాడు అని సంజయుడు చెప్పాడు. ఇక ఈ శ్లోకం నుండి మనం తీసుకోవాల్సిన జీవిత పాఠం ఏంటో చూద్దాం. ఈ శ్లోకం మనకు పరిస్థితిని గమనించటం గురించి, మనసులోని భయాన్ని గుర్తించటం గురించి ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతుంది. దుర్యోధనుడు పాండవుల సైన్యం శక్తివంతంగా, క్రమబద్ధంగా ఉండటాన్ని గమనించాడు కదా. పరిస్థితి తనకు అనుకూలంగా లేదని అతనికి వెంటనే అర్థమైంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళాడు. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా వస్తుంటాయి. ఏ సమస్య వచ్చినా ముందుగా పరిస్థితిని ప్రశాంతంగా గమనించగలగాలి. ఆ సమస్యను చిన్నదిగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. మనకు భయం గాని, ఆందోళన గాని కలిగినప్పుడు దాన్ని గుర్తించి సరైన వ్యక్తి నుండి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవడమే దాని పరిష్కారానికి మొదటి అడుగు. భగవద్గీతలోని ఇలాంటి మరిన్ని శ్లోకాలు, వాటి జీవిత పాఠాలు తెలుసుకోవాలంటే మమ్మల్ని ఫాలో అవ్వండి.